సాయిబాబా భక్తులందరికీ నమస్తే అండి. మీరు ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా జీవితంలో ఏ కష్టాలు రాకుండా ఉండాలని, సాయిబాబా కృప మీపై ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ గురువారం బాబా నా నోటి నుంచి ఏ సందేశం పంపించారు వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని బాబా భక్తులందరికీ షేర్ చేయండి. మీకు కనిపిస్తున్న 2 ముడుపులు ఒక ముడుపును తాకండి. ఫస్ట్ ముడుపును తాకిన బిడ్డకి పంపిన బాబా సందేశం. బిడ్డ, నువ్వు ఫస్ట్ ముడుపును తాకావు కదా బిడ్డ, నువ్వు నాతో ఎందుకు బాధపడుతూ కూర్చున్నావు బిడ్డ? పెద్ద కష్టం వచ్చి పడింది నాయన, నేను ఇక్కడి దాని నుంచి బయటపడాలి ఎలా చెప్పు అని బాధపడుతున్నావు కదా. నువ్వు నిత్యము సాయినాథుని పూజిస్తూ ఉంటావు, మరి ఎందుకు అంత దిగులు పెట్టుకుంటున్నావు? నేను నీకు అండగా ఉన్నాను కదా బిడ్డ, నువ్వెందుకు అంత బాధపడుతూ కూర్చున్నావు? అలా బాధపడుతూ కూర్చుంటే ఉన్న పనులన్నీ నెరవేరుతాయా చెప్పు తల్లి? ఇంట్లో వాళ్ళని నువ్వు పట్టించుకోవడమే మానేసావు, అలా అయితే ఎలా చెప్పు తల్లి? నీ కోరికలు వెంటనే తీరాలంటే నేను ఒకటి చెప్తాను, అది చెయ్యి. నీకు వీలైతే నా టెంపుల్లో బాబా గుడిలో అన్నదానం చేస్తే నీకు ఎన్నో ఫలితాలు వస్తాయి, ఎన్నో కార్యాలు చకచకా జరిగిపోతాయి తల్లి. సాయి మాట నమ్ముతావు కదా బిడ్డ? మరి నా మందిరానికి వచ్చి నువ్వు అన్నదానం చేయి తల్లి, నీకు మంచి కార్యాలు మంచి విజయాలు రాబోతున్నాయి. నీ కన్నీళ్ళ కారణము ఎవరో నాకు తెలుసు తల్లి. నువ్వు కన్నీళ్ళు కారుస్తూ కూర్చోకు. నువ్వు ఏం ప్రయత్నించాలనుకుంటున్నావో దానిపై దృష్టి పెట్టు, ఆ కార్యాన్ని నెరవేరుతుంది. నువ్వు ప్రయత్నించకుండా కూర్చుని నెరవేరలేదని చెప్పి నువ్వు బాధపడితే ఎట్లా చెప్పు? బాబా ఉన్నాడు, తీరుస్తాడు. కానీ బాబా తీర్చడానికి ముందుగా నువ్వు ప్రయత్నించాలి కదా తల్లి. నువ్వు ప్రయత్నించకుండా బాబా మీద అన్నీ వేసేస్తే ఎలా చెప్పు? నువ్వు పూజ చేసి బాబా బాబా అంటే సరిపోతుందా తల్లి చెప్పు? నువ్వు ప్రయత్నించకుండా ఏది జరగదు. నువ్వు ప్రయత్నించు, నేను ఖచ్చితంగా ఆ కోరికను నెరవేరుస్తాను తల్లి. అయినా బాబా నాకెందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతున్నావు తల్లి. ఈ సాయి నేనుండగా నీకెందుకు దిగులు? నువ్వు ప్రయత్నించు 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 ప్రయత్నించు. ఇన్నిసార్లు చెప్పిన తర్వాత నువ్వు ప్రయత్నించకుండా ఉంటే నేను మళ్ళీ చెప్పను తల్లి. అలాగే నువ్వు బాబా మందిరంలో అన్నదానం చేసిన తర్వాత 2 రూపాయలు దానం చేయి తల్లి. అలా 5గురికి దానం చేయి. నా మాట నమ్మి ఇలా చేయి, నీకంతా శుభమే, అన్ని మంచి జరుగుతాయి, అన్ని కోరికలు తీరుతాయి. ఓం సాయిరాం. సెకండ్ ముడుపు తాకిన బిడ్డకి బాబా పంపిన సందేశం. బిడ్డ, నిన్ను చూసి నవ్విన వారు చాలా మంది ఉన్నారు. తొందరలోనే వాళ్ళు నవ్విన వాళ్ళు నీ దగ్గరికి సహాయం కోసం వస్తారు. నువ్వు మట్టికి కాదనకుండా సహాయం చేయకుండా పంపించుకు. వాళ్ళు నిన్ను ఎన్నన్నా సరే నువ్వు వాళ్ళకి సహాయం చేసి పంపించు, వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు. అర్థమైందా తల్లి? బాబా మాట వింటావు కదా. నిన్ను బాధ పెట్టారని, నేను నిన్ను మాటలు అన్నారని చెప్పి నువ్వు కూడా వాళ్ళని అంటావా చెప్పు? అట్లా చేయకు. వాళ్ళు నీ దగ్గరికి ఖచ్చితంగా సహాయం కోసం వస్తారు. ఆ సహాయం తీర్చు. నీ కోరిక తొందరలోనే తీరుతుంది తల్లి. నువ్వు గత 6 సంవత్సరాల నుంచి ఎంతో బాధిస్తున్నావు, ఎన్నో కష్టాలు అనుభవించావు, నాకు అన్నీ తెలుసు. నువ్వు ఎంత బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు. అన్నీ నేను ఆలోచించే నీకు ముందు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాను తల్లి. నీకు వచ్చిన కష్టాలు కలకాలం ఉండవు తల్లి. నీకు తోచినంత ఎంతైనా సరే నా మందిరం దగ్గర కూర్చున్న వాళ్ళు అడుగుతారు కదా తల్లి. నువ్వు 2 రూపీస్ అంటే 2 రూపాయల కాయిన్ అలా 11 మందికి ఇవ్వు తల్లి. నీకు ఎంతో అద్భుతం చేకూరుతుంది. సాయి మాట నమ్ము తల్లి. నీ కష్టాలన్నిటికీ ఇదేనమ్మా. నువ్వు 2 రూపాయలతో నా దగ్గర బాకీ ఉండిపోయావు, అందుకే నా గుడి మందిరంకి వచ్చి వాళ్ళకి 2 రూపీస్ కాయిన్స్ అలా 11 మందికి ఇవ్వు తల్లి. నీ కోరికలన్నీ తీరుతాయి, నీ బాధలన్నీ తీరుతాయి. నీ కోరిక తీరలేదని ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ కూర్చున్నావు. అలా కాదు తల్లి, నీకు చెప్పినట్టిచ్చి నీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. అలాగే నీ కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతావు. అలాగే నువ్వు షిరిడీని కూడా త్వరలోనే రాబోతున్నావు తల్లి. ఓం సాయిరాం.